అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నిన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఫంక్షన్కి అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు కొన్ని చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్టే ఉన్నాయి అని చెప్పి చాలామందికి అనిపించిన పరిస్థితి నేను విన్నాను. సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడాడు, సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయి అనేది ఒకసారి చూస్తే అసలు నిజంగా అంటే అల్లు అర్జున్ గారు ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. అంటే 2029 ఎలక్షన్స్కి సంబంధించి ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన మద్దతు తెలిపారు. ఆయన అక్కడ ఓడిపోయాడు. దాంతో ప్రాబ్లం లేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జరిగిన రప్చర్ వల్ల చాలా జరిగినాయి. దానికి అల్లు అర్జున్ దగ్గర నుంచి కౌంటర్ వస్తుంది అనుకున్నారు. కానీ ఈరోజు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చేశారు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఆయనకు ఒక చాలా క్లారిటీ ఉంది. నా ఇష్టం, నా ఫ్రెండ్ అయితే నేను ఎంత దూరం కూడా వెళ్తా అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. మెగా అభిమానులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి ఏంటి అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి చూద్దాం. అంత వైరల్ అవుతున్నా ఏంటి ఆయన ఏం చెప్పాడు. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. నాకు కావాలనుకుంటే నేను వస్తా, నాకు మనసుకు నచ్చితే నేను వస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. టోటల్ అంటే మొత్తం 17 సెకండ్స్ ఉన్న ఈ క్లిప్ సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. అల్లు అర్జున్ గారు చెప్పింది ఒకటే. అక్కడ మాట్లాడుతూ ఆయన చెప్పారు, నాకు కావాలనుకుంటే వస్తా, నాకు ఇష్టమైతే నేను వస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ముందు కూడా ఆయన చాలా మాట్లాడాడు. నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి, దాంతోపాటు నా ఆర్మీ అని చెప్పి అంటున్నారు. అంతకుముందు చూస్తే మెగా అభిమానులు అని మాట్లాడే అల్లు అర్జున్ గారు ఈ మధ్య ఆర్మీ అంటాం మొదలెట్టారు. అంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే మెగా అభిమానులు మాత్రం ఏమంటున్నారంటే వైసీపీ ట్రాప్లోనే ఉన్నాడు అల్లు అర్జున్. ఇంకా అంతకు ముందు కూడా వైసీపీ ట్రాప్లోనే ఉన్నాడు, ఇంకా వైసీపీ ట్రాప్ నుంచి బయటికి రాలేదు, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూనే మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇంద్ర రిలీజ్ ఉంది. దాంతోపాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ముందు రెచ్చగొట్టే విధంగా, మెగా అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేయటం అంటే ఒకటి చెప్పొచ్చు. యాక్చువల్గా ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. బట్ దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు ఇండైరెక్ట్ గా చెప్పకుండా డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, అవును నాకు ఇష్టం, నేను చేస్తాను, ఏ పార్టీకైనా చేస్తాను, శిల్పా రవిచంద్రారెడ్డికి చేస్తాను, లేకపోతే శ్రీరెడ్డికి చేస్తాను, సపోర్ట్ చేస్తాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పొచ్చు. కానీ ఇలా ఇండైరెక్ట్ గా అభిమానులను రెచ్చగొట్టును, లేకపోతే ఎవరో పవన్ కళ్యాణ్కి కౌంటర్ చేస్తూ మాట్లాడటం అనేది మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా అంటే మెగాస్టార్ చిరంజీవి అనే ఒక చెట్టు నీడలో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు. అంతకుముందు కూడా ఎప్పుడు గంగోత్రి సినిమా రిలీజ్ అప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇతనెవరు గంగోత్రి సినిమానా, ఎవరంటే ఇతని పేరు అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జునా, ఎవరు ఇతని ఏమవుతాడంటే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. ఓకే, అయితే ఒకసారి మనం సినిమా చూడాలి. అలాగే చాలా మంది అభిమానులు కూడా అలాగే వెళ్ళిన పరిస్థితి. అది మెగాస్టార్ పేరు చెప్పుకొని వచ్చిన వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు నాకు ఒక ఆర్మీ ఉంది, నాకు ఆర్మీ అంటే నాకు చాలా పిచ్చి ప్రేమ. ఓకే, కరెక్టే, కాదనరు. కానీ ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు కదా. దీనికి సంబంధించి ఒకసారి ఇద్దరమ్మాయిల ఆడియో ఫంక్షన్లో కూడా అల్లు అర్జున్ గారు మాట్లాడారు. బహుశా ఆయనకి ఇప్పుడు గుర్తు లేకపోవచ్చు. ఒక్కసారి ఆ వీడియో చూపిద్దాం ఒకసారి. ఏం మాట్లాడారో, అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. మెగా అభిమానుల గురించి, దాంతోపాటు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడారు, అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. సో నన్ను మెట్టు ఎక్కించినందుకు
అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ దే. సినిమా ఎలాగైనా కానీ మేము స్టార్స్ అని ఇవాళ మాతో చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎంబటి సినిమా చేస్తారు. అది మా గొప్పతనం కాదు, మా వెనకాల ఉన్న మీ బలం, మీరే మా బలం. స్టార్స్ అని చెప్పేసి చాలా మంది ప్రొడ్యూసర్లు వచ్చి చాలా సినిమాలు మాతో చేస్తారు, అది మా గొప్పతనం కాదు, మెగా అభిమానుల గొప్పతనం అని చెప్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి ఇంకేం మాట్లాడారో చూద్దాం. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు అందరూ, కానీ ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అని చెప్పి మొత్తం కూడా మార్చేసిన పరిస్థితి. ఇదే సగటు మెగాభిమానులకి కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేంజ్ అయ్యాడు అంటే, డైరెక్ట్గా ఏంటి చాలా రోజుల నుంచి అల్లు వర్సెస్ మెగా ఇది నడుస్తూనే ఉంది, దీనికి సంబంధించి చాలా మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇది ఈరోజు ఏదైతే ఉందో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఫంక్షన్కి సంబంధించి అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు నిజంగా వైరల్ అవుతున్నాయి. నిజంగా ఎవరైతే మెగా ఫ్యాన్స్ దీనికి హట్ అవుతున్న పరిస్థితి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూనే బన్నీ మాట్లాడాడు అని చెప్పి కూడా మెగా అభిమానులు కూడా నిజంగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే రకంగా ఆయనకి ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చే హక్కు ఆయనకుంది. బట్ కానీ ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడటం, డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, ట్రోల్స్ జరుగుతున్నాయి, మెగా వర్సెస్ అల్లు అని చెప్తున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా జరిగింది అని చెప్పితే బాగుండేది. బట్ ఇలా ఇండైరెక్ట్గా చెప్పటం అది మరొక దుమారానికి దారి తీసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాగబాబు అంతకుముందు ట్వీట్ చేశారు, నిహారిక మాట్లాడింది, దాంతోపాటు సాయి ధర్మతేజ్ చాలా మంది కూడా దీని మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. బట్ ఈ రోజు అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. యుద్ధం మొదలవుతుంది అని చెప్పి ఆ టైప్ లో సోషల్ మీడియాలో డైలాగ్ వార్ స్టార్ట్ అయింది, మెగా వర్సెస్ అల్లు అనే రేంజ్ లో. నిజంగా ఇది కొంచెం బాధపడాల్సిన విషయం. బట్ కానీ మొదటగా ఎప్పుడు మెగాభిమానులు లేకపోతేనో ఇలా అనుకుంటూ మాట్లాడిన అల్లు అర్జున్ ఎందుకు ఇలా మారాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల లేకపోతే ఇంకొక దేని వల్ల, అంటే నార్మల్గా అందరికీ హిట్స్ వస్తూ ఉంటాయి, బట్ ఆ హిట్స్ వచ్చిన కిక్కు అనుభవించవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది తలపోగరో లేకపోతే ఇంకొక రకంగా మారితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే అంతకుముందు మెగా అభిమానులు అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు నా ఆర్మీ అంటే నాకు పిచ్చి, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నమా లేకపోతే ప్రేమను తెలిపే ప్రయత్నం అవ్వచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఇలాంటి వ్యవహార శైలి మెగా అభిమానులు చీలకు వచ్చే అవకాశం ఉంది, మెగా ఫ్యామిలీలో చీలకు వచ్చింది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ కొందరు మెగా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక డైలాగు, ఒక వీడియోని వాళ్ళు రన్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. ఇది ఇంద్ర ఫంక్షన్లో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు ఇవి. దానికి సంబంధించి దీన్ని ఒకసారి వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు అవి. ఒకసారి ఏం మాట్లాడాడు ప్రకాష్ రాజ్ ఒకసారి విందాం. చాలా మంది 3-4 సినిమాలు తీసి ఈ మధ్య కాలంలో అన్నయ్య తర్వాత మేమే అంటున్నారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను ఒక మాట, వీళ్ళందరూ ఈ లైట్ కింద తిరిగే పురుగులు. చాలా మంది హీరోలు 3-4 సినిమాలు తీసి చిరంజీవి గారి తర్వాత నేనే అని చెప్పి అంటున్నారు. బట్ వీళ్ళందరూ ఆ లైట్ చుట్టూ తిరిగే పురుగులు అని చెప్పి ప్రకాష్ రాజ్ మాట్లాడిన ఏదైతే ఆ క్లిప్ ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది టోటల్ గా అంటే నిన్న ఏదైతే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు
నిజంగా మెగా ఫ్యామిలీలో చీలిక రాబోతుందా అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానికి ఆజ్యం పోశాడు అల్లు అర్జున్. దీనికి సంబంధించి నిజంగా అంటే అంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పి దాని మీద కూడా మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్కి సంబంధించి అయితే అంతకుముందు చాలా ఫంక్షన్స్లో కూడా చెప్పాడు అనమాట. పవర్ స్టార్ గురించి మాట్లాడమంటే చెప్పను బ్రదర్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత చాలాసార్లు కూడా దీనికి సంబంధించి పవన్ అభిమానులకి దాంతోపాటు అల్లు అర్జున్ కూడా చాలాసార్లు ఇలా ఫంక్షన్స్లోనే మాట్లాడుకుని దాంతోపాటు అంటే పవర్ స్టార్ అనో లేకపోతే జై పవర్ స్టార్ నేను అని వాళ్ళు అనమంటారు. బట్ నేను అన్నను చెప్పను బ్రదర్ అంటాడు ఈయన. ఇలా చాలా కూడా జరుగుతుంది. బట్ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ నిజంగా వీళ్ళ అభిమానుల మధ్య చాలా దూరం పెంచాయి నిజంగా అని చెప్పొచ్చు. ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో నిజంగా ఆ దూరాన్ని ఇంకా ఒక యుద్ధ వాతావరణానికి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. నిజంగా దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచో లేకపోతే అల్లు అర్జున్ టీం నుంచో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో మొదలైన ఈ రప్చర్ ఏదైతే ఉందో ఇది ఇంకా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది.